ఈ సీరియల్ కథా చర్చలో, చిత్రీకరణలో, సంగీత నిర్వహణలో ఉత్సాహంతో పాల్గొంటూ అర్థాంతరంగా అంతర్ధానమైన నా జీవన సహచరులు, ప్రేమమూర్తులు డాక్టర్ మురళీధర్ గారికి అంకితం. గుడ్ మార్నింగ్ సార్. ఓ వెరీ గుడ్ మార్నింగ్. నువ్వమ్మా కూర్చో. థ్యాంక్ యూ సార్. సో ఇదే కాలేజీలో స్టూడెంట్గా చదువుకున్నా నువ్వు ఇదే కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవుతున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇవాళ చాలా మంచి రోజు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వమ్మా. Hello students, shall we introduce ourselves? I am Madhavi, your newly appointed economics lecturer. Now come on, introduce yourselves. Yes? Please Sudha, paata paadave. Hi hi ga mani sage, hi hi ga mani sage, soya ga lagana voi sakha, hi sakha. హాయిగా మని సాగే గుడ్ ఈవినింగ్ మేడం, ఐఎమ్ సుధా. హలో, నేను తెలుసు, మాధవి గారు ఈ రోజే మా కాలేజ్ లో జాయిన్ అయ్యారు. స్టూడెంట్ గా కాదు, ఎకనామిక్స్ లెక్చరర్ గా. am I correct? మీరు మారేట్పల్లి రోడ్ నంబర్ 2 పార్క్ ఎదురు ఇంట్లో ఉంటున్నారు. am I correct? చాలా తెలుసుకున్నావే. ఏం చదువుతున్నావు? బిఏ సెకండ్ ఇయర్. ఎల్లుండి మీరు మా క్లాస్ కు వస్తున్నారు. am I right? నువ్వు క్లాస్లో కూడా ఇలాగే అల్లరి చేస్తావు. am I perfect? భయపడకు, నాకు ఆడపిల్లలు హుషారుగా ఉంటేనే ఇష్టం. థ్యాంక్ యూ. బై ద వే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? పార్క్ ముందు మీ ఇల్లు, దాని వెనకే మా ఇల్లు. అచ్చా, వెరీ గుడ్. అంటే మనం కాలేజ్ మెట్స్మే కాదు, కాలనీ మెట్స్మే కూడా. మేడం, ఈ బస్సులు ఇప్పుడే రావు, కానీ పోనీ పాపం ఆటో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా? ఓకే. ఆటో. ఇక్కడ ఆపు బాబు.
నేను ఎప్పుడైనా మీ ఇంటికి వస్తా, రావచ్చా మేడం? సారీ. రావచ్చా అదేం పిచ్చి ప్రశ్న. యూ కెన్ కమిట్ ఎనీ టైం. ఇప్పుడు వచ్చేసేళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైం. బాయ్ బాయ్ బాయ్. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, గుర్రం వెళ్తున్నాను, కాసుకో. ఏమ్మా తొందరగా వచ్చేసినట్టున్నావు? తొందరగా ఏం లేదండి, క్లాసులు అయిపోయాయి. అలాగా. ఇదిగో అమ్మాయి, ఆటే ఆటే శకటాన్ని 3వ గళ్ళని ఉంచండి. ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడిగి తీసుకోమ్మా. కరణేషు మంత్రి, ఈ దెబ్బతో నీ మంత్రి ఢామ్. అమ్మాయి, నువ్వు నా కూతురులాంటి దానివి, అసలే ఒంటరిగా ఉంటున్నావు. మేము ఒంటరి వాళ్ళమే. చూసావా, నీ బంటు చచ్చింది. ఇదిగో అమ్మాయి, మాకు తోడుగా ఉంటామని ఇల్లు అద్దెకిచ్చామమ్మా. అన్నట్టు ఆనక, ఇదిగో మీ దొంగాట్లు నాకు తెలుసు. కాస్త కొబ్బరి పచ్చడి ఇస్తాను, పట్టుకెళ్ళమ్మా. పాపం ఒంటరి పిల్ల. యాహో, సారీరా. నమస్తే, కూర్చోండి. నమస్తే ఏంటండి బాబు, మీరు ఇలా మాటి మాటికి దండాలు పెడుతుంటే నాకు వయసు పెరిగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నట్టు ఇల్లు కంఫర్టబుల్గా ఉందా? మీరు చూపించిన ఇల్లు నాకు నచ్చింది. మా ఓనర్స్కి నేను నచ్చాను. మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎంతైనా మా అన్నయ్యకి మీలాంటి ఫ్రెండ్ ఉండడం నా లక్ అండి. అయ్య బాబో, ఈ మాత్రం దానికి లక్కు గిక్కు దేనికండి? ఇట్స్ మై ప్లెజర్. అయినా ఇలా ఒంటరిగా ఉండటం కొంచెం బోర్ కదండి. మీ ఆవిడ్ని కూడా తీసుకొస్తే బాగుండేది. తను పోయి ఏడాది అవుతుంది. ఓ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అరే, మీరెందుకండి ఫీల్ అవుతారు? దేనికైనా రాసుండాలండి. వెళ్ళొస్తానండి. మాధవ్ గారు, మీకు ఏ అవసరం కలిగినా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఫోన్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. पहले तो अपने दिल की रजा जान जाइए, पहले तो अपने दिल की रजा जान जाइए, फिर जो मिजाज यार कहे मान जाइए, पहले तो अपने दिल की रजा जान जाइए। कुछ कह रही है आपके सीने की धड़कने, कुछ कह रही है आपके सीने की धड़कने, आँखों में झांक कर हमें पहचान जाइए, आँखों में झांक कर हमें पहचान जाइए, पहले तो अपने दिल की रजा जान जाइए, पहले मिजाज राह गुजर जान जाइए, पहले तो अपने दिल की रजा जान जाइए। मैडम త్వరగా రావాలి. మేడం, మీ క్లాస్ ఎవరు అబ్సెంట్ అవ్వరు, నోటీస్ చేశారా? మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మీరు చీర బాగా కట్టుకుంటారని, మీ కళ్ళు బాగుంటాయని, మీ టీచింగ్ బాగుంటుందని, ఇంకా చాలు చాలులే, నీ పొగడతలతోనే కడుపు నిండిపోయింది. ఇంక ఈ హల్వా ఎందుకు? ఓ నో. ఇంతకీ ఈ హల్వా నీ బాయ్ ఫ్రెండ్కి పెట్టావా? బాయ్ ఫ్రెండ్ ఎవరు? నేను చూశానులే. ఓ,
మీకు తెలిసిపోయిందన్నమాట. ఈ సంగతి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? బట్ ఐ థింక్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ రాంగ్. ఏంటి మేడం, మీరు మా ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడుతున్నారు? డోంట్ ఫర్గెట్, నేను ఒకప్పుడు స్టూడెంట్ని. బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐల్ గెట్ మ్యారీడ్ టు సంజయ్. అయినా ఒంటరితనం బోర్ కదండి? ఒంటరితనం బోర్ కదండి? ఒంటరితనం బోర్ కదండి? పాప ఒంటరి పిల్ల. హలో, ఎవరు? నేను అక్కయ్యని మాట్లాడుతున్నాను. అక్కయ్య, బాగున్నావా? అమ్మకోసారి ఫోన్ ఇవ్వు. పిలుస్తా, ఒక్క నిమిషం. అమ్మా, అక్కయ్య ఫోన్. హలో మధు, బావున్నావమ్మా? నేను బానే ఉన్నాను. కిరణ్ ఎలా ఉన్నాడు? కిరణ్కే బ్రహ్మాండంగా ఉన్నాడు. అన్నయ్య వాడిని తీసుకొస్తానన్నాడు. ఎప్పుడొస్తున్నాడు? వెళ్ళి 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే తొందర ఎందుకు? అన్నీ అనుకునేగా వెళ్ళావు. అయినా నువ్వు ఒక్కదానివి వాడిని అక్కడ చూసుకోలేవమ్మా. ఒక్కదాన్నే ఏంటమ్మా, నా కాన్ఫిడెన్స్ ఉంది, నేను చూసుకోగలను. మీరు పంపకపోతే నేనే వచ్చి తీసుకెళ్తాను. ముందు నువ్వు అక్కడ సెటిల్ అవు, ఆ తర్వాత ఆలోచిద్దాం. అమ్మా, నువ్వు ఎప్పుడు అంతేనమ్మా. పిచ్చి కన్నా నీకింకా కొత్త. 4 రోజులు పోతే అదే అలవాటవుతుందే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి వాడిని పిలవమ్మా. వాడితో నేను మాట్లాడాలి. అన్నయ్య వదిన వాడిని తీసుకుని బయటికి వెళ్ళారమ్మా. అమ్మా, మా కాలేజ్ దగ్గరే క్రష్ ఉంది. మధు, నా మనవడికి క్రష్ లో ఉండాల్సినంత అవసరం పట్లేదే. అయినా ఇవన్నీ ఫోన్లో ఎందుకు? తర్వాత లెటర్ రాస్తాలే. ఫోన్ పెట్టే. అమ్మా అమ్మా, పొద్దున్న మాధవి ఫోన్ చేసింది. ఏమంది అని అడగరే? నువ్వెలాగూ చెప్తావు కదా. కిరణ్ని చూడాలనుంది, వచ్చేస్తానంటోంది. నేను ముందే చెప్పాను వెళ్ళొద్దని. మనం ఎవరం అండి శాసించేందుకు? మనం ఎవరమని పిల్లల్ని పెంచామంటావు? ఏమండి, ఏదో చిన్నప్పుడు డిసిప్లిన్లో పెట్టడానికని పిల్లల్ని కంట్రోల్ చేస్తాం. అలా అని చెప్పి వాళ్ళు ఎదిగి వ్యక్తిత్వాలు ఏర్పడ్డాక కూడా
మనం చెప్పినట్లే వినమండం న్యాయం కాదు. మరి ఒంటరిగా ఉంటానంటూ వెళ్ళిపోవటం న్యాయమా? ఏమిటండి అర్థం చేసుకోరు? అది ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని గౌరవించడం పేరెంట్స్గా మన బాధ్యత. ఏమిటో మన పెళ్ళే ఇన్నేళ్లైనా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదన్న ఫీలింగ్ నన్ను చాలా బాధ పెడుతుంది సరస్వతి. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? సరస్వతి, ఎంతసేపు నన్ను పిల్లల్ని డిసిప్లిన్లో పెంచే తండ్రిగానే చూసావు. 9 నెలలు మోసి కని పెంచావు కాబట్టి దాని బాగోగులు చుట్టం నీ ఒక్కదాని బాధ్యతే అనుకున్నావు. అంతేగాని ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉన్న కూతురు మీద తండ్రిగా నాకు మమకారం ఉంటుందని ఎందుకు అనుకోవు సరస్వతి? ఏమండి, మధు మీద ప్రేమ లేదని నేనెందుకు అనుకుంటానండి? ఏదో పొద్దున్నది కిరణ్ని పంపమని అడిగేసరికి నాకేం తోచలేదు. ఓకే ఓకే సరస్వతి, ఓకే. అంతా కాలమే నిర్ణయిస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మేద్దాం. హలో మాధవ్ గారు. మీరా? ఇంత దూరంలో ఉన్న ఈ గుడికి వచ్చారే? కార్తీక సోమవారం కదా, శివుడికి అభిషేకం చేద్దామని. దేవుడంటే మీకు అంత భక్తా? తెలీదు. నా మనసుకు ప్రశాంతత, ఒంటరితనానికి ఓదార్పు కోవెల్లోనే దొరుకుతుంది. నాకు తెలియకుండానే నా కాళ్ళు నన్ను గుడిమెట్ల వైపు తీసుకెళ్తాయి. నా కళ్ళు భగవంతుడి వైపు చూపు సారిస్తాయి. ప్రపంచ భాషలో చెప్పాలంటే అదో పిచ్చి. అవును, మీరేమిటిలా? మీకు ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయమన్నాగా. ప్రసాదం. థ్యాంక్ యూ. మీకెవరి సహాయం అక్కర్లేనట్టుంది. అవునండి, వీలైనంత వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిది కదా. మీరు బలవంతంగా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారేమో, అందరి నుంచి దూరంగా పారిపోతున్నారేమో అని అనిపిస్తుంది. నేనా? ఏమో బాబు, నాకు ఏకాంతంగా ఉండాలంటే ఎందుకో మరి ఈ మధ్య మనసు ఒప్పటం లేదు. మీకు ఒంటరితనం ఏమిస్తుందో మరి? ప్రశాంతత. ప్రశాంతత? నా భార్యని ప్రాణంలా ప్రేమించేవాణ్ణి ఇప్పుడు ఆమె లేకుండా జీవోత్సవంలా బ్రతికేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ ఇలాగే కాలం గడిచాక గతాన్ని మర్చిపోతారని నాకు అనుమానం. అది కేవలం మీ బలహీనత. నన్ను చూడండి, నాకు మిగిలింది కేవలం బ్రహ్మరాసిన పిచ్చి గీతలు గుండె కోతులు మాత్రమే. అయినా నేను ఇంత గట్టిగా ఉన్నాను. ఏకాంతం నుంచి బయటపడాలన్న కోరికాకాంక్ష నాలో లేదే. మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారేమో. అఫ్కోర్స్ నాట్. కొత్త జీవితాన్ని గడపాలనుకోవడం లేదా? కొత్త జీవితమా? ఇప్పుడు నేను జీవిస్తున్నది కొత్త జీవితమే కదండి. ఎవరి చేతలకి నేను కట్టుబడలేను. నా శ్వాస నాది, నా నడక నాది. నన్నెవరూ శాసించలేరు. ఏ బంధాలు లేవు, ఏ కట్టుబాట్లు లేవు. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్, దట్స్ ఆల్. అరే, చాలా టైం అయిపోయింది. రేపటి లెసన్స్కి ప్రిపేర్ అవ్వాలి. నేను వస్తాను.
మధు మధు